తాళ్ళు అన్నీ ఉన్నాయి. ఏమ్మా బొట్టు లేదన్న. మేము గొర్రెలో ఉంది. గొర్రెలు అంటే క్రైస్తవులో ఉంది. అంటే మీ దాంట్లో బొట్టు పెట్టుకోకూడదని చెప్పారా? ఎక్కడ ఉంది అన్న. ఉంది అన్న. ఏంటి అన్న? అన్యుల్ని పోలి ఉండరాదు అని పోలికి ఎక్కి పెట్టింది. ఎవరిని పోలి ఉండకూడదు? ఎవరిని పోలి ఉండకూడదు? అన్యుల్ని పోలి ఉండకూడదు. అన్యులు అంటే ఏంటమ్మా అర్థం? అన్య అంటే ఏంటి? అదర్స్ అని. ఇప్పుడు ఆవిడెవరు పుట్టింది? సుబ్రహ్మణ్యానికి పుట్టింది. పేరు సునీత. ఇప్పుడు పాపిష్టి పునీత. ఏమి ఎందుకు అసలు? ఆ పేరు ఏమైతే వదిలి బతకలేవు. బొట్టు ఒకటి తీసేసి నేను గోరిని అంటే అయిపోద్దా? మరి మెట్లు ఎందుకు వేసుకున్నావు? గాజులు ఎందుకు వేసుకున్నావు? చీర ఎందుకు కట్టుకున్నావు? ఆ దేశంలో చీర ఉందా? గొర్రె మతంలో గౌని వేసుకోవాలి నువ్వు. అమ్మో మీతో మాట్లాడలేం. ఎలా మాట్లాడతావు? మరి నిజం మాట్లాడుతున్నాగా. సో వీళ్ళంతా 50-50s, నాట్ క్రిస్టియన్స్. సో దాన్ని వ్యతిరేకిస్తా. నువ్వు అటన్నా ఉండు ఇటన్నా ఉండు కదా. చెప్పు, మాట్లాడు. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది హిందువులు క్రిస్టియన్ మతం తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మతాలు ఈజీగా మారుతున్నారు. మతాలు మారటమే కాదు, మాకు హిందువుగా ఉన్నప్పుడు ఉన్న కష్టాల కంటే క్రిస్టియన్గా మారిన తర్వాత చాలా వరకు కష్టాలు తగ్గిపోయినాయి. మేము వన్స్ జీసస్ని నమ్మిన తర్వాత మేము భగవంతుని భక్తులు అయిపోయాం, ఆయన బిడ్డలం అయిపోయాం అని చెప్తున్నారు. ఇప్పటికీ ఏం చెప్తారు? ఇప్పుడు క్రిస్టియన్లో పుట్టిన వాళ్ళు చెప్పడం కాదు, హిందూ మతంలో అసలు ఇక్కడ క్రిస్టియన్స్ లేరని చెప్తుంటే అలా మారిన వాళ్ళు గొర్రెలు అంటున్నారు మీరు. నేనంటలే, వాళ్ళే. వాళ్ళు గూగుల్ తల్లిని అడుగు. గూగుల్ తల్లిని అడిగమ్మా, హౌ మెనీ టైమ్స్ బైబిల్ కాల్ ద వర్డ్ గోట్ అని కొట్టు. 134 సార్లు వస్తుంది. అదేందా? ఇప్పుడు నేను యాంకర్, నీ పేరు మర్చిపోయానమ్మా. నేను సువర్ణలక్ష్మి మర్చిపోయాను. బాబు ఆ యాంకర్ని పిలవండి అన్నాను. అనొచ్చా అనకూడదా? యాంకర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. సో గొర్రె ఆల్సో ఈజ్ నాట్ బ్యాడ్ వర్డ్. నేను తేలే, చచ్చా, వాళ్ళు తెచ్చారమ్మా. నువ్వు బలిదాన్ని నన్ను ఎందుకు మధ్యలో తీసుకొస్తావు? మన వల్ల ఫేమస్ అయింది అంతే. మన వల్ల ఫేమస్ అయింది. నల్లట్ట బొక్కు, గొర్రెలు, 50-50 గాళ్ళు, వీళ్ళంతా మనకే పుట్టారు. ఇవన్నీ మనం తెలుగు నేలకి ఇచ్చినటువంటి గిఫ్ట్లు. అది వేరే కథ. విషయం ఏంటంటే, గొర్రె అంటే అర్థం ఏంటన్నా? బుర్రలేంది. ఓ గొర్రె అలా వెళ్ళింది అనుకో, మిగిలిన గొర్రెలు ఏం బుర్ర ఉండవు కదా. ఈ బుర్రలేని గొర్రెలు ఇవే అని నిజం చెప్పమ్మా. ఈవిడ హిందూగా ఉన్నప్పుడు చక్కగా కట్టుబొట్టు పొద్దున్న స్నానం ఉండేది. ఇప్పుడు స్నానంలే. ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు అంటది. మళ్ళీ కాసేపటికి బిడ్డ 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 స్టైలు మారింది, నా నడకమా ఏంటిది? వాళ్ళంతా మన తల్లులే. ఇప్పుడు రాకాశ బల్లులే ఇలా ఎందుకు తయారవ్వాలి? వాతావరణం పాడు చేయడానికి. పోనీ అక్కడ ఏమన్నా ఉంటే చెప్పమని మనం కూడా వెళ్ళిపోదాం. ఆ పేపర్ ఇచ్చారా నీకు? 26 క్వశ్చన్లు నేను, ఆ తెల్ల పేపర్ అదే. మనం 26 క్వశ్చన్లు అడిగాం. ఏదైనా ఆన్సర్ చెప్పమను. బుర్ర లేనోడే క్రిస్టియన్ అవుతాడు. మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా? మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా? మీ దేవుడి పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా? మీ దేవుడి పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? భారతదేశంలో మీ దేవుడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? దారం కూడా లేదు. మీ పుస్తకంలో మీ పేరు, మీ అమ్మ నాన్నగారి పేర్లు ఉన్నాయా? మీ పుస్తకంలో ఒక మంచి అమ్మను చూపించగలరా? ఇవే క్వశ్చన్స్ని మనల్ని తిరిగి హిందువుల కింద అడిగితే కొత్త చెప్పులు కొనుక్కున్నాను. అడగకూడదు. ఎందుకు అడగకూడదు చెప్పు? ఎందుకు అడగకూడదు చెప్పు? ఇప్పుడు ఎవరో ఒక ఆయన అక్కడ షాప్ పెట్టుకున్నాడు నాన్న, బంగారం షాపో లేకపోతే ఇంకో షాపు పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆయన బోర్డు పెట్టాడు, కొంటావో కొనవో నీ ఇష్టం. నువ్వు వచ్చే దారిలో విజేత సూపర్ మార్కెట్ ఇంకా ఏవో ఉన్నాయి. నిన్నేమైనా పిలిచారా వాళ్ళు? రండి విజేత సూపర్ మార్కెట్ రండి పిలిచారా? రిలయన్స్ వాళ్ళు ఎవరైనా పిలిచారా? కానీ మీ ఇంటికి వచ్చి ఏమండి అని తలుపు కొట్టి ఇది కొనుక్కోండి ప్లాస్టిక్ సామాన్లను దొబ్బారనుకో, నువ్వేం చేస్తావు? రియాక్ట్ అవుతావా? అవునా? అదే మేము చేసేది. ఇప్పుడు రియాక్టే అవుతున్నాం అంతే. మన అడగకూడదమ్మా. ఈ భూమి మీద ఎవ్వడు హిందువులు క్వశ్చన్లు అడగకూడదు. అడిగే హక్కు లేదు. ఎందుకని మనం ఎవరైనా అడుక్కోగా మతం మారమని. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, నువ్వు అయోధ్య వెళ్ళావా? కాశీ వెళ్ళావా? తిరుమల వెళ్ళావా? శ్రీశైలం వెళ్ళావా? అన్నవరం వెళ్ళావా? ఓకే. ఇప్పుడు అన్నవరంలో సత్యనారాయణ స్వామి, శ్రీశైలంలో మల్లన్న, తిరుపతిలో వెంకన్న, కనకదుర్గమ్మ, ఈ దేవుళ్ళని మనం అంతా మొక్కుతాం. వీళ్ళని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్పగలవా? ఇతరులు నేను నమ్మిన దైవాన్ని చెప్పగలం మనం. నేను కూడా చెప్తాను, నువ్వు చెప్తావు, అందరూ. ఎనీ హిందూ క్యాన్ సే
మా కిరణ్ అయినా రాజ్ కుమార్ అయినా ఎవరైనా చెప్తారు నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు వాళ్ళ ఇష్టం అండి, ఎవరిష్టం వాళ్ళదే అంటాం. ఈ మాట ఒకసారి చెప్పమను మసీదులో, ఈ మాట ఒకసారి చర్చిలో చెప్పమను. ఇప్పుడు కావాలి నీకు ఫోన్ చేస్తాను ఎవరికి, గొర్రెకి నిన్న కూడా గొర్రెకి ఫోన్ చేశాను. మెసేజ్లు బలి బాగా వస్తాయి నాన్న, వింటావా? బలి బాములుగా తిట్టరు. రే రాధ మనోహర్, నువ్వు నరకంలో పడి నిన్ను ముక్కలు చేసి నిన్ను కాల్చేస్తున్నప్పుడు నిన్ను వేపేసేటప్పుడు అప్పుడు రా మా దేవుడు ఎంత దయమేడో తెలుస్తుంది అంటది పిచ్చిది. మస్కట్ నుంచి ఒక బుర్రైన ఆడగొర్రె. నీకు వినిపించదా? వినిపిస్తాను. ఈ లోపల మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నావు కదా, చర్చ్ ఫర్ సేల్ అని ఒకసారి నెట్లో కొట్టు. చర్చ్ ఫర్ సేల్ చూడు, 20 లక్షలు వచ్చేసి. ఈ చర్చిలన్నీ అమ్మేస్తున్నారు. ఎన్ని చర్చిలు అమ్ముతున్నారు? 1,00,000 చర్చిలు రెడీగా ఉన్నాయి. ఎన్ని? 1,00,000 చర్చిలు రెడీగా ఉన్నాయి అమ్మేయడానికి. ఎక్కడ? మన దేశంలో కాదు. ఎందుకు అమ్మేస్తున్నారు చెప్పు ఇప్పుడు? ఎందుకు అమ్మేస్తున్నారు? అక్కడ ఎవరు రావట్లేదు. మొన్న ఈ మధ్య అక్కడ ఈ మధ్య మన ఆయన పేరేమిటి, గణపతి సత్యనారాయణ స్వామీజీ, ఆయన ఒక చర్చి కొని దాన్ని కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్గా మార్చారు. చూడండి, ఇన్ని చర్చిలు, 1,00,000 చర్చిలు రెడీగా ఉన్నాను. మంచి శుభ్రంగా ఉన్న చర్చిలు, ఎవరు రావట్లా. తెలుగులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఏ చర్చ్. అలాగే నా ఫాలోయర్ ఒకడు నెదర్లాండ్లో ఉన్నాడు. కృష్ణాష్టమి నన్ను పోయిన సంవత్సరం పిలిచాడు. సరే అక్కడ అకామిడేషన్ అది కుదరలేదు మాకు వెళ్ళడానికి. సో ఇక్కడ కూడా గత ప్రభుత్వం నా మీద కేసు అది పెట్టడం, సో దాని కారణాల చేత వెళ్ళడం అవ్వలేదు. ఇంతకీ ఎక్కడ సెలబ్రేట్ చేశారు కృష్ణాష్టమి అడుగు? చర్చిలో. ఇప్పుడు ఏ ఫంక్షన్ చర్చిలోనే చేస్తాం. వాడు చెప్పడం వాడి భాషలో, మేము ఏ ఫంక్షన్ చర్చిలోనే చేస్తాం. ఎందుకంటే అది తక్కువ రేటుకి వస్తుంది మాకు. పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుంటే బోల్ డబ్బులు అవుతాయి, ఖాళీగా ఉంటాయి, అందుకని అక్కడే చేస్తాం. అలాగే మా ఓడు ఒకడు భజన బృందం పెట్టాడు, నామహట్ట అంటాంలే బెంగాలీ భాషలో. ఇస్కాన్ నామహట్ట అని, అంటే అక్కడ భక్తులకి భజన ఎలా చేయాలి నేర్పిస్తారు. ఆ నేర్పించే ప్లేసు చర్చి పైన అద్దెకి తీసుకున్నాడు. అర్థమైందమ్మా? కింద బారు నాన్న, మధ్యలో చర్చి, పైనేమో నా భజన. చర్చి అంటే బిజినెస్ నాన్న, వ్యాపారం. సో ఇక్కడ గుడిలో ఏముంది? భక్తి, ఆధ్యాత్మికత. ఇక్కడ ఎవడైనా నిన్ను డబ్బులు అడగడం, నిన్ను ఎవడు క్యాస్ట్ అడగడం, అమ్మ ఏ గోత్రం అని అడుగుతాడు. అర్థమైందా? కాబట్టి ఎక్కడన్నా చర్చ్ ఫర్ సేల్ ఉంటుంది కానీ టెంపుల్ ఫర్ సేల్ ఉంటుందా? మరి అందుకనే అన్నీ ఒకటంటే మండుద్ది. ఇందాకేమన్నావు? ఆ తిట్రా అని బెదింపులు రావన్నా కదా. అసలు వీళ్ళు ఎంత దిగజారిపోతారంటే, గోదావరి అంటే తెలుసు కదమ్మా, వెళ్ళావు కదా రాజమండ్రి అవిను. గోదావరి అంటే నీకేం గుర్తు రావాలి? గోదావరి అంటే నీకు గుర్తు రావాల్సింది ఓ మర్యాద, అవునా? గోదావరి అంటే మర్యాద నాన్న. గోదావరి అంటే ప్రేమ. యాండే కాపీలు తాగారా, టీలు తాగారా, ఇది కదా. ఆ గోదావరిలో పుట్టిన గొర్రె, ఆడగొర్రె ఏమంటుంది చూడు. వినపడుతుందా? మళ్ళీ వినే, మొదటి నుంచి విను, ఏదో సెల్ దగ్గర పెట్టుకో. దేంతో పీక్కోసేద్ది? చాకుచ్చుకుని పీక కోసేద్ది. దట్ ఈస్ గోదావరి గొర్రె. ప్రేమతం కదమ్మా. ఒక ఆడది ఒక స్త్రీ చాలే, ఇంకేదో వారికి పెట్టింది అక్కడ అమ్మ శాంపిల్ పెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి అలాగా. నేను బాధపడేది ఏంటంటే ఓ మతం మనుషుల్ని కలపాలి. ఇంకొక ఆవిడ పేరు జానకి. అమ్మ మీ అమ్మ నాన్న పేరు ఏంటి, మీ పేరేంటి అన్న. నా పేరు ఎందుకురా? సో వీళ్ళంతా మనవాళ్ళు కదా, మన బంధువులు కదమ్మా. సో అందువల్ల దిగజార్చేటువంటి ఎడారి మతాలు నేను వ్యతిరేకిస్తా. అది అంతే.
చెప్పమ్మా. గురుగారు ఇప్పటివరకు చాలా మాటలు మాట్లాడారు, చాలా ఇంటర్వ్యూలు. సోషల్ మీడియాలో వ్యతిరేకతను పక్కన పెడితే అటు ఇటు సైమల్టేనియస్గా సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని కమెంట్లను తీసుకుని నేను చదువుతాను, ఆ కమెంట్లకి మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా? బైబిల్ని తీసేస్తారు, ముస్లింలను ఆడుకుంటారు, ఈ ఇద్దరితోనే ప్రపంచానికి ప్రమాదం నుంచి వస్తుందని అంటుంటారు ప్రతిసారి. ఏంటి ఆ ప్రమాదం మీరు చెప్తారు? అదేంటి కళ్ళు కనపట్టలేదా? బంగ్లాదేశ్లో చూడలేదా? ఇప్పుడు నేను హార్ష్గా మాట్లాడతాను కదా. ఎందుకు మాట్లాడతాను? అబద్ధాన్ని ప్రమోట్ చేస్తున్నారు, దానికి నేను మాట్లాడేది. ఇప్పుడు నువ్వు లైవ్ ఎగ్జాంపుల్ నాన్న, బోనాలు జరిగి ఎన్నాళ్ళు అయిందమ్మా? గట్టిగా నెలన్నారేమో, అంతేనా? అవునా? బోనాలకి ముందే వచ్చిందన్న బక్రీదు, అప్పుడు టోపులు పెట్టుకున్నారా? ఎవడైనా వచ్చి బోనం ఎత్తాడా? నువ్వేమో ఎదవడేలాగులన్నీ ఎత్తావు, గంగా జమునా తహజీబ్. నీ జోక్ పేరలేదుగా ఇక్కడ, అంత పచ్చి అబద్ధం చెప్తావు కదా. పోనీ భజన చేద్దాం, పాత బస్తీకి వస్తాడు ఎవడన్నా? అందుకని ఎవరిని పడితే అండి బయ్య అంటే, ఎవరా నీకు బయ్య, నీ అయ్యా, నీ నోట్లో ఉయ్యా, నువ్వురా కుయ్య అని ఇలా తిట్టాలనిపిస్తుంది. ఇలా మాట్లాడకూడదు, మెత్తగా ఇలా ఎలా అనాలా? ఎందుకనాలి? ఇంత ఘోరం జరుగుతుంటే. నీకు తెలుసు, పువ్వులు మన దేవుడు పెడతాం, దాన్ని నోట్లో పెట్టుకుని ఉమ్మేది, పానీపూరి వాళ్ళ పానీ పోసేసేది, కూరగాయలు డ్రైనేజీలో కడిగేసేది. నువ్వు ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి? నీకు బుద్ధి ఇంగితం ఉండక్కర్లే. ఇప్పుడు పూలు ఎవరికి అవసరం అండి ఈ భూమి మీద? హిందూ దేవుళ్ళకి, స్త్రీలకి, హిందూ స్త్రీలకి, అంతేగా. మిగిలిన మతం వాళ్ళకి పువ్వులు నవ్వులు రెండూ లేవుగా. ఏడుపులే కదమ్మా, ప్రకృతి లేదు కదమ్మా అక్కడ. అంతా ఎడారి ఏముంది? తెలుసుగా, బేదరా ఎందుకు వెళ్తున్నారా? ఇసుక, అంతే. అంతా ఇసుక. ఇసుక దేనికి అమ్మా? చల్లడానికి, అంతే. దానికి తప్ప దేనికి చెప్పు. అక్కడ వాటర్ లేదు, ఆ మతాల్లో మ్యాటర్ లేదు. అందుకే మన క్వశ్చన్లో నువ్వు అన్నీ చదవలేదు. ఓ మంచి అమ్మ ఉందా చూపించమంటాను నేను. అక్కడ వెదరు లేదు, మదరు లేదు, ఓన్లీ లెదర్ బిజినెస్ తప్ప. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పు, మారిపోదాం. ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పు, నన్ను మనం మారిపోదాం. పురాణాలు కథల కనిపించిన ప్రదేశాలను విన్న కొన్ని ప్రచారాలను అల్లుకుని రాసుకున్న కథల భారతం, భాగవతం, రామాయణం మీరు చదివా అంటారు. ఏం చెప్తారు మరి? అన్నిటికీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రిబుల్ ఆర్ చూసావుగా, అలాగే ట్రిబుల్ ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎవిడెన్స్. మొన్న ఇస్రో వాళ్ళు చెప్పారుగా, నాసా చెప్పిందిగా, రామసేతు నిజం. అలాగే ద్వారక జరిగింది, అందులో రాసి ఉంది. మహాభారతంలో అది మునిగిపోద్దని చెప్పారు, మునిగింది. ఆ మునిగింది ఉంది. ఇలా ప్రపంచంలో బోల్డ్, ఇండోనేషియా వెళ్ళు, మా కాంబోడియా వెళ్ళు, జపాన్ వెళ్ళు. అసలు ఎందుకు ముస్లిం కంట్రీలో ఓ సూర్య దేవాలయం ఎలా వచ్చింది? ప్రపంచంలో ఎవిడెన్స్ ఉన్నది మనకే, ఎపిక్స్ ఉన్నది మనకే, ఎథిక్స్ ఉన్నది మనకే. ఓ ఫ్యామిలీ మనం చూపించగలం, వాళ్ళు చూపించమను. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకమ్మా? ఇదిగో, నీకు అక్క ఉందా? ఓకే, నాకు అక్క ఉంది, తిక్క ఉంది. ఓకే, మా అక్క పేరు ధనలక్ష్మి. ఓ గొర్రె ఫోన్ చేసింది, పేరు ధనలక్ష్మి. అమ్మ నువ్వు కూడా మా అక్కలాంటి దానివి, కానీ చెక్క మతంలోకి ఎందుకు వెళ్ళావు అంటే అలా అదే ఆవిడ ఫోన్ చేసింది. మీరు మా దేవుడిని అది అంటున్నారు, ఇది అంటున్నాను. అమ్మ అక్క మనకి ఎందుకు ఆ చెక్క, ఏదైనా ఒక మంచి అమ్మ ఉంటే చెప్పన్న అంటే ఆవిడ వెంటనే మేరీ మాత ఉంది కదా అన్న. ఫోన్, నువ్వు నాకంటే పెద్దదానివి, హైదరాబాద్ గొర్రెవి. గొర్రె అంటే తిట్టు కాదు, ముందు అది బాగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే పైన వేయండి, గొర్రె మీన్స్ నాట్ తిట్టు. అదొక పదం అంతే, యాంకరు కెమెరామ్యాన్ లాగా. ఓకే, నువ్వు చెప్పమ్మా, నువ్వు ఈ ధనలక్ష్మి అనే ఆవిడ, ఈ ధనలక్ష్మి అనే ఆవిడ పెళ్ళికి ముందు పుట్టుంటే వాళ్ళ అమ్మని అలాగంటదా? ఓ మంచి అమ్మ అని అందగా ఇలా అన్నాం అనుకో, గొర్రెలు ఏమంటారు తెలుసా? వీడియో కింద కామెంట్లో, మరి కుంతి కర్ణుడు పుట్టాడుగా అంటారు. ఇది తెలియదు, వాట్సాప్ వీడియో వచ్చేవాళ్ళు. ఇప్పుడు కుంతి కొడుకుని దేవుడు ఎక్కడన్నా అమ్మండి అని ఎక్కడన్నా అడుక్కున్నారా? హిందువులు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుక్కున్నారా?
వీళ్ళేమో ఆ ఎండిపోయిన శవాన్ని తెచ్చి మా వాడిని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి, మా వాడే దిక్కు, ఈయన్నే మొక్కు. ఏంటిది? ఎవరిని నమ్మినా నమ్మపోయినా కూడా మనిషి అయితే సావాలా, రోగం రావాలి. ఇప్పుడు వరదలు వచ్చిందనా విజయవాడలో ప్యాకెట్లు పంచుతున్నారు. అబ్బాయి ప్రసాదం మేము తేనం. ఇప్పుడు మెలికలు తిరుగుతారా? మనం వరద బాధితులకి ఇస్తున్నాము అంటాం కానీ హిందూ వరద బాధితులకి అలా ఏముండదు కదా. 2004 సునామీ తెలుసా? ఆ సునామీ టైంలో ఈ గొర్రెలు వెళ్ళి పాపం వాళ్ళ ఇల్లు అన్నీ కోల్పోయి దిక్కు లేకుండా ఉంటే వీళ్ళు ప్యాకెట్ ఇచ్చి మెల్లో తీసేయి, మా ఎండిపోయిన శవాన్ని మొక్కు, అప్పుడు ఇస్తాం. అటు మల్లికార్జునరావు పేరు ఎవరికి ఉంటుందమ్మా? హిందూకే కదా. ఆడు మనకు పుట్టినాడేనా? ఆ పేరు లేకపోతే బతకలేడు. ఈ పోరంబోకు ఎవరికో అన్నం పెడుతూ మెల్లో తీయించగా అన్నం పెట్టాడు. అలా అయితే హిందువులు ఎంతమందికి ఎన్ని తీయించేయాలమ్మా? కాబట్టి అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు కొనుక్కున్నానని చెప్పేది అందుకు. నువ్వు చదువు. కష్టం రాకుండా చూసేవాడు దేవుడా, కష్టాలు తెప్పించి కాపాడేవాడు దేవుడా, ద్రౌపదికి జరిగే అవమానాన్ని ఆపే ఛాన్స్ ఉన్నా ఎందుకు వస్త్రాపహరణం వరకు శ్రీకృష్ణుడు ఆగాడు? అలాగే ఇప్పుడు చెప్పారు. ఎన్నిసార్లు చెప్తాం? మీ దగ్గర క్వశ్చన్లు ఉండవు, నా దగ్గర దండిగా ఆన్సర్లు ఉంటాయి. పర్లేదు అమ్మ. ద్రౌపది మాన సంరక్షణ, దీనికి చాలా మాట్లాడచ్చు. ఇది డిపెండింగ్ శరణాగతి. ఆవిడ ఇగో ఇలా 2 చేతులతో పట్టుకుని హే కృష్ణ ప్లీజ్ హెల్ప్ మీ అంది. రాలేదు. ఒక చెయ్యెత్తి హే కృష్ణ ప్లీజ్ కమ్, రాలే. పూర్తిగా శరణాగతి చేసింది, వచ్చాడు. ఇది జరగకపోతే తర్వాత జరగదు. ఇది జరగడానికి పూర్వపు జన్మ వృత్తాంతం కూడా ఉంది. ఈవిడ గత జన్మలో రాజకుమారిగా ఉండి ఎవరికో వస్త్రదానం చేసింది. ఆ వస్త్రమే అనంతమై ఈవిని రక్షించింది. అంటే నువ్వు మంచి పనులు చెయ్యాలి, అదొకటి. రెండోది భగవంతుడి మీద ఆధారపడాలి, శరణాగతి చేయాలి. శరణాగతిలో టాప్ మోస్ట్ ఎవరు వస్తారు? ప్రహ్లాదుడు. తర్వాత ఎవరు వస్తారు? గజేంద్రుడు. తర్వాత ఎవరు వస్తారు? ద్రౌపది. అలాగా కృష్ణుడు ఆవిడ్ని రక్షించాడు. ఇంప్రాపరేట్ ఆ టైం వచ్చినప్పుడు రక్షించాడు. ఆ టైం వచ్చినప్పుడు ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించాడు. అలాగే ఇందాక మీరు అడిగారు దేవుడు అనేవాడు కష్టాలు ఇవ్వకుండా ఉంటాడా, ఇచ్చి రక్షిస్తాడా ఏదో అడిగారు కదా ఫస్ట్. అమ్మ, వాస్తవానికి భగవద్గీత చదివితే నాకు ఏ సంబంధం లేదని చెప్తాడు కృష్ణుడు. అభిప్రాయం అది సంబంధం లేకపోవడం ఏంటి? ఉదాహరణకి ఇంతకుముందు నువ్వు ఏదో ఛానల్లో చేసి ఉంటావు కదా, ఆ ఛానల్ వదిలేమని ఎవరైనా చెప్పారేంటి? ఎవరు చెప్పలేదు. ఇంకో ఛానల్కి వెళ్ళమని కూడా ఎవరు చెప్పలే. నువ్వే నీతో మాట్లాడుకున్నావు, అవునా? ఇప్పుడు ఇంకెవరు నిందించడం లేదుగా. సేమ్ మనం కూడా అంతే. వచ్చే జన్మైన అమ్మ నువ్వు డిస్కస్ చేయాలిగా కదా. ఇప్పుడు మనం అడ్డమైన జీవుల్ని అక్కర్లేకపోయినా కోసేసి వాటిని మేసేసి వాటి ఉసురు తగిలి ఉత్పాతాలు వచ్చి, అది ఇందాక ఆశపడ్డాను కోవిడ్ వచ్చినప్పుడు బాగుపడతారా జనం అనుకున్నాను. ప్రకృతి అంతా బాగుంది కదా అని. మళ్ళీ మార్పు లేదు. కోవిడ్ వచ్చినా డేవిడ్ వచ్చినా మళ్ళీ కోతదే. మొన్న ఒక జపాను చైనా పిశాచో ఆడపిశాచి ఒక ఫ్రాన్స్ రొయ్యని తెచ్చి వేడి నూనెలో వేసేపోయింది. చంపి కాదు, లైవ్, అది కదులుతుంది. వేసేపోయింది. ఆ వేడికి అది అలా పట్టుకుంది అంటుంది. ఆ కింద కామెంట్లు, నువ్వు దాని లైవ్లో అసలు నూనెలో వేసేద్దాం అనుకున్నావు, దాని పెయిన్తో పోలితే నీ పెయిన్ చాలా తక్కువ, ఇంకా బాగా పట్టుకోవాలి నిన్ను అని ఏదో కామెంట్ పెట్టారు కింద. అందుకే దీనికి ఏం చెప్పారు చాణక్యుడు? ఆత్మవత్ సర్వభూతాని. ఇలాంటిది ఏదైనా చూపించమని ఒకసారి నువ్వు చెప్పిన గ్రంథాల్లో. నిన్ను నమ్మని వారిని వేసేయి, అటువంటి కోసి మేసేయి. అందుకే మన క్వశ్చన్లో ఉంటుంది చూడు, శాకాహార దేవాలయాలు లక్షల కొద్దీ చూపిస్తాం, ఒక్క శాకాహార మసీదు చూపించమను, ఒక్క శాకాహార చర్చి చూపించమను, ఒక్క శాకాహార పండగ చూపించమను. పొద్దున్న చూస్తే బ్లడ్, పరిశీలన చేస్తే నో హెడ్. ఇప్పుడు నువ్వు బంగ్లాదేశ్ ఇష్యూ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, ఇవన్నీ దేని జరుగుతున్నానా? హ్యుమానిటీ లేకేనా? ఏదో చిన్న స్థలం
దానికోసం కోట్ల మందిని చంపేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు చిన్నదాన్ని నువ్వే చెప్పు, దేవుడు ఉన్నాడా లేదా అడుగుతున్నాను చెప్పు. నేను ఉన్నాడు అనుకుంటే ఉంటాడు, నేను లేడు అనుకుంటే ఉండడు. లేడు అనుకున్నా కూడా ఉంటాడు. ఇప్పుడు సీఎం ఎవరు ఇక్కడ? రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి సీఎం. అర్థమైందా? నాకు ఆయన ఇష్టం, నాకు ఎన్టీఆర్ ఇష్టం కాబట్టి ఎన్టీఆర్ సీఎం, నాకు వైఎస్ఆర్ ఇష్టం కాబట్టి వైఎస్ఆర్ సీఎం, అదేం కుదరదు. అలాగా ఫ్యాక్ట్. రేపొద్దున సూర్యుడు నువ్వు వద్దన్నా వస్తాడు. అవునా? మనం తలుపులు వేసుకుని సూర్యుడు రాలేదంటే అది భ్రమ. అలా దేవుడు ఉన్నాడు. అయితే ఆయన్ని వెతకడానికి మనం పరిశీలన చేయాలి, దానికి పరిశోధన చేయాలి. మన ఋషులు అది చెప్పారు, వెతకమని చెప్పారు. అంతేగాని ఇదిగో నేను ఆల్రెడీ వంట చేసాను తినాల్సిందే, అది వీడు వారం క్రితం ఉంది పసిపోయింది, అది తినేయాలట. వీడు మతాన్ని తయారు చేశాడు, అది దేవుడికి బొడ్డు కోసి పేరు పెట్టాడు, ఆ పేరుతోనే పిలవాలి. వీడు చెప్పినట్టే పిలవాలి, వీడు చెప్పినట్టే కొలవాలి. లేకపోతే నువ్వు నరకమే, జగడమే అంటాడు కదాడు, అలాగే నరకమే అంటుంటాడు వీడు. వీళ్ళకి తెలిసింది రెండే, నరకం లేదా నరకడం. అవసరమా? నువ్వు ఏ దేవుడినైనా ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చాను, ఇది హ్యుమానిటీ. నో, నేను చెప్పిన పేరుతోనే పిలవాలి. ఇందులో హ్యుమానిటీ ఉందా చెప్పు? బోత్ ఆర్ సేమా? ఇప్పుడు చెప్పాలి, బోత్ ఆర్ నాట్ సేమ్. అది మందే, అది పోయిపాటి సీను వాడుకున్నాడు. చెప్పమ్మా చెప్పు. ఆగుము, వీలాన్ గురుగారు. అమ్మా, సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ చాలా వార్తలు మీరు చూస్తూ ఉంటారు, వింటుంటారు. కమెంట్లే చదువుతున్న మీరు ఆల్మోస్ట్ అన్ని తెలుసుకుని కూడా ఉంటుంటారు. ఈ మధ్య కామెంట్ రిప్లై కూడా ఇస్తా, లైక్ డిస్లైక్ అని కొడతా. ఆస్ట్రాలజీ మీద, అంటే ఆస్ట్రాలజీ చెప్తూ, న్యూమరాలజీ చెప్తూ, జ్యోతిష్యం చెప్తూ ఎంతోమంది పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా లేదా మీ మాటల్లో? లేదు తల్లి, ఇది ఇంత ఉంది ఓల్డ్ క్వశ్చనే. జ్యోతిష్యం ఉంది నాన్న, అది నిజం, ప్రామాణికమే. జ్యోతి అంటే ఏంటి నాన్న? లైట్ కదా నాన్న, వెలుగులోకి తీసుకెళ్ళాలి. మందు కొట్టేసి కింద తీసుకెళ్తే జ్యోతిష్యం కాదు. ఓకే, జ్యోతిష్యాన్ని నమ్ముతారని అర్థమవుతుంది. మీరు అన్నట్టు మేము కూడా వెలుగును నమ్ముతాం. ఎందుకంటే హిందూ సంస్కృతి ప్రకారం, సాంప్రదాయం ప్రకారం అలా పేరుని ప్రతి ఒక్కరు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. కానీ ఇప్పుడు జ్యోతిష్యం కమర్షియల్ అయిపోయింది. వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత జాతకం వ్యక్తికే చాలా అంటే క్లోజ్గా ఉంటేనే చెప్తారు. కొంచెం ఏవి చెప్పాలో అవే చెప్తారంటారు. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని, ఇప్పుడు నేనే ఉన్నా, నేను ప్రముఖ ఆస్ట్రాలజర్ అని చెప్పి నేను పెట్టుకుంటా, సువర్ణ అని పెట్టుకుంటా. మీ పేరు గురించి, మీరు ఎప్పటి వరకు ఎలా ఉంటారు, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మీ రాసులు నేను ఒక టేబుల్ వేసి సోషల్ మీడియాలో పెట్టేస్తా. సో ఇప్పుడు నేను నువ్వు వాడు పూర్తి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక వ్యక్తి అలాగే పాపులర్ అయ్యారు. కాదమ్మా, పాపిష్టి పనులు చేసి పాపులర్ అయితే ఎవరికి కావాలి. కానీ అసలు ఒక విధానం అనేది ఉంటుంది. జ్యోతిష్యం ఎప్పుడు చెప్పాలి, జాతకం ఎప్పుడు చెప్పాలి, శాస్త్రం ఏంటి అడిగితే చెప్పాలి. మరి అడగకుండా చెప్పేవాడిని ఏమంటారు? పిశాచి అంటారు. ఎందుకంటే కర్ణ పిశాచి అని ఒకటి ఉంటుంది తంత్రవిద్యలో. ఇప్పుడు అతని దగ్గరికి నువ్వు వెళ్ళగానే, నీ పేరు సుబ్రహ్మణ్యం కదా, నీకు 2 పిల్లలు, అవును సార్ అంటాడు. నీకు వ్యాపారం ఉంది కదా, అవును సార్. నువ్వు ఇప్పుడు హోండా బైక్ మీద వచ్చావు కదా, అవును సార్. వాడికి మొహం ఎలా ఉంటుంది చెప్పు? ఈ నెల 5 కేజీల బియ్యం తీసుకున్నావు కదా అంటే, ఇవన్నీ ఎలా తెలుసు సార్? మరి రేషన్ కార్డు తీసుకొచ్చి నాకు ఇచ్చా అని. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే అలా కామెడీ చేశారు దీన్ని. కానీ యాక్చువల్గా కర్ణ పిశాచి అని అదొక విద్య ఉంటుంది తంత్రంలో. ఆ పిశాచాన్ని ఎవరైనా ఆవాహన చేసుకుంటే అదేం చేద్దంటే, వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళినా సరే ఆడి పేరు, ఆడి ఊరు, వాడు ఆక్యుపేషన్ అన్నీ చెప్పేస్తుంటుంది. వీడికి నిద్ర ఉండదు. వీడు వచ్చిన వాళ్ళకి అన్నీ చెప్పేస్తుంటాడు, అది చెప్పేస్తుంటుంది. అది చెప్పేస్తే వీడు చెప్పేస్తుంటాడు ఆ వివరాలన్నీ. సో అది వచ్చినోడికి చెప్పడం వేరు. వాడి తంత్రం, వాడి మంత్రం, వాడి కర్మ, వాడి కర్మకాండ, అది వాడి ఇష్టం. అసలు నిన్ను అడగకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి, నిన్ను అడగకుండా వాళ్ళ పిల్లల గురించి అవన్నీ మాట్లాడకూడదు. వాట్ రైట్ వీ హ్యావ్?
ఇప్పుడు ఒక స్త్రీ ఉందమ్మా, భర్తతో ఏదో గొడవ అయ్యి విడిపోయి ఉండొచ్చు. ఎవరు వచ్చారు పొద్దున్న, పుస్తకం నేను నాన్న బుక్కులు ఇచ్చావా? ఇవ్వలేదేమో కదా, బుక్ ఇవ్వలేదు. నాకు ఇష్టమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని నాకు ఇష్టం. ఈ పుస్తకం ఇక్కడ ఎంతమంది పెళ్ళి అయిందో వాళ్ళకి ఇస్తాను. పెళ్ళి అవన వాళ్ళు కూడా చదవాలి. కానీ దీని పేరేమిటి? గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అంటే గృహం, ఆశ్రమం. గృహస్థ అనేది ఆశ్రమం, అందులో ఎలా ఉండాలి ఇని ఫ్యామిలీ లైఫ్, హౌ యూ డూ లివ్. అది నేను అతన్ని అడిగాను, బాబు పెళ్ళి అయిందని, పెటాకులు కూడా అయిందని చెప్పాడు. అది అసలు ఏదో పాపం అతనే. ఇప్పుడు దాని మీద నువ్వు జాతకాలు ఎత్తావేంటి? వాడి జీవితం బాగోక వాడు వస్తుంటే అందువల్లనే ఆవిడ లేచిపోయింది, ఇవన్నీ నీకు అవసరమేనా? వాళ్ళు ఏదో ఇబ్బందులు పడ్డారు, ఇంకోటి పడ్డారు, అవన్నీ నీకెందుకు? నీ దగ్గరికి వచ్చి ఎవరన్నా అడిగి బాబు సార్ ఇది సమస్య. మనకి సంస్కృతంలో ఉపనిషత్తుల్లో అసతోమ తమసోమ మృత్యోర్మ అంటే ఏంటని అర్థం? తమసోమ జ్యోతిర్గమ, అసతోమ సద్గమయ. అసత్ అంటే ఏంటన్నా? సత్ అంటే ఏంటన్నా? గివ్ ద బిగ్ హ్యాండ్. సువర్ణ. సత్ అంటే సత్యము. సత్ అంటే సత్యం. ఇక్కడ ఏం చెప్పింది ఉపనిషత్తు? అసతోమ సద్గమయ. అసత్యం నుంచి అంటే అబద్ధం నుంచి నిజానికి తీసుకెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే ఏంటి హిందీలో? చీకటి. చీకటి నుంచి జ్యోతిర్గమయ. మృత్యోర్మ అమృతంగమయ. ఇది మనదే, ఇది మన స్టాండర్డ్. అంటే మా ఓన్ నమ్ము వనదమ్ము లేకపోతే కుమ్ము అది లేదు. ఓ దేవా నన్ను చీకటి నుంచి వెలుగులో తీసుకెళ్ళు అని చెప్తున్నావు. నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ఇచ్చే పుస్తకం ద్వారా, నీ సలహా ద్వారా, నీ విద్య ద్వారా టేక్ హిమ్ టు అప్. అంతేగాని అలాగా వ్యక్తిగతంలోకి అసలు వాళ్ళు అడగకుండా వాళ్ళ పెళ్లి పెటాకులు అయిపోద్ది, లేకపోతే అది అయిపోద్ది. నువ్వెవరు అసలు? హూ ఆర్ యూ అని గట్టిగా అనాలి. అప్పుడు అది పెట్టండి మహేష్ బాబుది, సరిపోద్ది. ఇప్పుడు తర్వాత ఎడిటింగ్ చేస్తారుగా, అది పెట్టండి సరిపోద్ది అంటున్నా, అంతే. అప్పుడేమో అట్లా చెప్తారు, ఇప్పుడేమో ప్రాణహాని ఉందంటున్నారు. సోషల్ మీడియాలో మాట్లాడేది వాళ్ళే, మళ్ళీ పైగా సోషల్ మీడియాలో ప్రాణహాని ఉందని చెప్పేది వాళ్ళే. అమ్మా ఇప్పుడు నువ్వు హనీలా ఉండాలి తప్ప ఓన్లీ మనీ కోసమో ఇంకోటో మెనీ థింగ్స్ చేశాక ఏదైనా రావచ్చు. అది అప్ టు దెమ్. మనం వీ నో నీడ్ టు టాక్. అందుకని చూడండి, అంటే ఈ చాలా దూరం వెళ్తున్నాం మీకు చెప్పడం కోసం. రాముడి యొక్క వంశంలో పుట్టిన ఈ బుక్ నీకు ఇవ్వలేదు కదా, పెట్టుకో. మిగిలిన వాళ్ళు మళ్ళీ తీసుకోండి. నాకు చాలా ఇష్టమైన పుస్తకం. ఎందుకు ఇష్టం అంటే అందులో ఎంత డీటెయిల్డ్గా ఉందంటే, ఆ క్వశ్చన్ ఒకటి చెప్తాను. అందులో పక్కింటి పిల్లలు మీ ఇంటి పిల్లలతో గొడవ పడితే మీ పిల్లలతో ఎలా డీల్ చేయాలి, అదో క్వశ్చన్. పక్కింటి పశువులు మీ దొడ్లో దూరి తినేస్తే ఎలాగా? చాలామంది ఏం చేస్తారు, విచక్షణ కోల్పోయి వాటిని కొట్టేస్తుంటారు. వాటిని నెమ్మదిగా తోలి ఆ పక్కింటి వాళ్ళతో సార్ కొంచెం చూసుకోండి అని చెప్పాలి. అదే ఆన్సర్ అక్కడ. అలాగా పిల్లలతో ఎలా ఉండాలి, అత్తగారితో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, మరిదితో ఎలా ఉండాలి, ఇలా కుటుంబ జీవితంలో ఎలా ఉండాలి. ఓ భార్య సక్రమంగా లేకపోతే, ఓ భర్త సక్రమంగా లేకపోతే. చెప్పండి. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ కాలంలో, ఇప్పుడున్న కాలంలో, పెళ్ళిళ్ళ నుంచి రిలేషన్షిప్స్లో ఉన్న కాలంలో, లివింగ్ ఉంటున్న కాలంలో ఇంకా చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయండి. అంటే పెళ్లి కాకుండానే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండే జీవనం కొనసాగించే ఈ రోజు అఫీషియల్ వ్యభిచారం అంతే. ఆథరైజ్డ్ కూడానేమో అకార్డింగ్ టు కోర్ట్, నాకు తెలియదు. దీన్ని ఎలా చూడాలి? బేసికల్గా ఏంటంటే మీరు ఈ రోజుకి మీరు వేసుకునే వస్త్రధారణ కావచ్చు, మీరు పెట్టుకునే బొట్టు కావచ్చు, అంటే మీరు పాటించే నియమ నిబంధనలు దేనికోసం? మీ బతుకు జీవనం కోసం మాత్రమే కాదు, భగవంతుడిని నమ్ముతూ.
నేను ఐ లివ్ ఓన్లీ ఫర్ గాడ్ అండ్ కంట్రీ. జీవనం కోసం అయితే ఇక్కడెందుకు, మా నాన్నగారు మాకు పొలాలు ఇవ్వలేదా, స్థలాలు ఇవ్వలేదా? సరే, భగవంతుడు నమ్మినందుకే కదా భగవంతుడు. సో ఐ లీడ్ మై లైఫ్ ఫర్ సేక్ ఆఫ్ గాడ్ కదా. ఇంతకు ముందు గుడికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల దగ్గర నుంచి సరిగా చదువుకోకపోతే మార్కులు రావడం కోసం దండం పెట్టుకుంటాం. ఆ స్టేజ్ దాటాక ఏదన్నా ఇంట్లో అమ్మ నాన్నకి అబద్ధం చెప్తే తప్పు చేశాను, క్షమించండి భగవంతుడా, ఇక్కడి నుంచి నన్ను, ఈ పాపం నుంచి నన్ను గట్టెక్కించు అని చెప్పేసుకునేవాళ్ళు. అంటే తల్లిదండ్రులు అలా పెంచేవాళ్ళు, అలా పెరిగేవాళ్ళు, అక్కడి నుంచి విలువలు నేర్చుకుంటూ పెరిగాం. ఇప్పటి పిల్లలు చూస్తుంటే లేదా ఇప్పటి టెక్నాలజీని బేస్ చేసుకుని సాగుతున్న జీవనాన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్తే, మీరు అన్నట్టు ఆ పదాన్ని నేను వాడకూడదు, అమ్మాయి అబ్బాయి ఉండే బిహేవియర్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్ ద్వారా ఒక 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయి పైనుంచి బట్టలు వేసుకోదు, ఆఫ్ బట్టలు వేసుకుంటారు, ఫోటోషూట్లు చేసేస్తారు 16-17 ఏళ్ళకి. దాని ఇప్పుడు కల్చర్ అంటున్నారు. నువ్వు 16-17 అంటున్నామా? 10 ఏళ్ళు. సరే 10 ఏళ్ళు అంతా అసలు నేను చాలా, అంటే యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ నేను వాడడం ఈ మధ్య అసలు, అంటే ఎప్పుడో పిల్లలు వేశారు ఈ రీల్స్ ఏవో వేయడం కోసం, నేను చాలా కాలం భయపడిపోయాను. మరి దీన్ని ఇలాంటి విధానాన్ని ఏ విధంగా చూడాలి? నేను ఎవరో ఒక 10-12 ఏళ్ళు ఉండే ఒక బంగారు తల్లిని చూశాను, ఏదో అలా వీడియోలు వస్తాయి కదా, చాలా ఆనందపడ్డాను. తర్వాత మిగిలిన చిన్న చిన్న రీల్స్లో చాలా ఆక్వర్డ్గా ఉంది. ఇప్పుడు ఆ వీడియోలు ఆ 10-12 ఏళ్ళ పిల్ల చేయడానికి ఆ బట్టలు ఎవరు కొనిచ్చారు, ఆ షూట్ ఎవరు చేశారు? ఆవు చేలో మేస్తే తర్వాత తెలుసా, ఎవరు ఎక్కడ గడ్డి మేసింది ఎవరు? తల్లిదండ్రులు.